అందరికీ అందరి టీవీ పక్షాన అంజలి మీడియా గ్రూప్ పక్షాన వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా వినాయక చవితి అంటే మనము ఆ యొక్క గణపతి యొక్క ప్రతిమను తీసుకొచ్చి మనము పూజిస్తాం. అయితే గణపతిని గణపతిలాగా పూజిస్తే చాలా మంచిది, సంతోషం. ఎందుకంటే మనం పూజించాల్సింది కూడా గణపతినే. కానీ కొందరు నిర్వాహకులు ఏం చేస్తున్నారంటే గణపతిని పోలీస్ గెటప్ వేయించడము, లేకపోతే బాహుబలిగా చూపించడము, లేకపోతే ఇంకేదో సినిమాలో వచ్చినటువంటి గెటప్ చూపించడము, లేదా జైల్లో ఉన్నట్టుగా చూపించడం, లేకపోతే అడవిలో ఉన్నట్టు ఇంకేదేదో పిచ్చి పిచ్చి భంగిమలలో వినాయకుని పెడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. గణపతిని గణపతిలాగానే పూజించాలి. మనం గణపతిని గణపతిలాగా ఉండే ప్రతిమను పూజిస్తే మాత్రమే మనకు పుణ్యం వస్తుంది తప్ప మరి పిచ్చి పిచ్చి ఆకారాలలో వాళ్ళు తయారు చేయడము, మరి ఆ ఎర్రి లేచినట్టుగా మీరు వాళ్ళని తీసుకొచ్చి పెట్టడము, వాటినే పూజిస్తూ అందరికీ దేవుడు వినాయకుడు అంటే ఇలా ఉంటాడేమో అని చెప్పి భ్రమను కలిగించే విధంగా మీరు 9 రోజులు పూజించడం అయితే సరైన పద్ధతి కాదు. మేము గతంలో కూడా చెప్పినాం, ఎవరైతే తయారు చేసే వాళ్ళకు ముందే చెప్పినాం, మీరు గణపతిని గణపతిలాగానే చూపించండి. కొత్త రూపాలు తీసుకొస్తే సైజులు పెంచండి. లేకపోతే అక్కడ పార్వతీదేవి ఉన్నట్టుగా, శంకరుడు ఉన్నట్టుగా, తర్వాత కుమారస్వామి ఉన్నట్టుగా, లేకపోతే ఇంకా వేరే దేవుళ్ళు పక్కన ఉన్నట్టుగా, ఇవి తప్పేం లేదు ఇలా. కానీ వినాయకుడిని కంప్లీట్గా ఎలా అంటే ఆ యొక్క ఏదైతే ఆయన సాంప్రదాయపరమైనటువంటి దుస్తులను కాకుండా మరి ఇప్పుడు మనం మామూలు వారిగా రోజువారీగా మనం వేసుకునే దుస్తులను వేయించి అటు పోతే ఒక లీడర్గా లాగా, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పోలీస్ లాగా, లేకపోతే ఇక జైల్లో ఖైదీలాగా, లేకపోతే ఇంకేదో పుష్పాట, ఇంకేదో రకరకాల భంగిమలను తయారు చేస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది మంచిది కాదు కూడా. ఈ ప్రతిమలను పూజించడం అనేది వినాయకుని పూజించడం అయితే కాదు. కాబట్టి మీరు ఏర్పాటు చేసే నిర్వాహకులు కూడా ఒకసారి నేను చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు గమనించాలి. ఆ కాలనీ వాళ్ళు కానీ, ఆ యొక్క గ్రామం వాళ్ళు కానీ, ఆ పట్టణం వాళ్ళు కానీ, డివిజన్, రాష్ట్ర, జిల్లాల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. మీరు ఇక 9 రోజులు అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి భక్తి అవసరం. ఈ 9 రోజులు నవరాత్రులు ఆ యొక్క విఘ్నరాజును మనం కొలవడం వల్ల పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అందరూ కూడా మన యొక్క విఘ్నాలు తొలగిపోతాయి అనేది మన పురాతన నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం. అది సాంప్రదాయంగా కొనసాగుతూ ఉంది. కానీ మీరు కొందరు ఏం చేస్తున్నారంటే పిచ్చి పిచ్చి పాటలను పెట్టి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం తప్పు కాదు, కానీ అక్కడ ఓ భక్తి సంబంధించింది కావచ్చు, లేదంటే ఒక మంచి పల్లెపాటలకు సంబంధించింది కావచ్చు, ఒక సామాజిక పరమైనటువంటి అంశాలను తీసుకునేటువంటి ఒక ప్రదర్శనలు మీరు చేస్తే బాగుంటుంది. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు, పిచ్చి పిచ్చి పాటలు, సినిమా పాటలకు సంబంధించి పనికిరాని కామెడీ సంబంధించినటువంటి ఈ అశ్లీలత పొందినటువంటి బట్టలు వేసుకొని వాళ్ళు అక్కడికి వచ్చి డ్యాన్సులు చేయడాలు, ఇది దేవుని దగ్గర చేసి ఆ యొక్క విఘ్నరాజు మండపం దగ్గర చేసేటువంటి ప్రదర్శనలకు కాకూడదు కూడా. ప్రతి ఒక్కరు గమనించాలి. నిర్వాహకులు పాటలు పాడించండి, మహిళలు వాళ్ళతో కోలాట కార్యక్రమం చేయించండి, ఓ భక్తి ఏదైనా విశ్వ సహస్రనామం లేకపోతే గీతాపారాయణం ఇట్లాంటివి చేయించండి. మంచి శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం ఉన్నట్టు అవి ఏర్పాటు చేయండి. ఒక మంచి మిమిక్రీ ఏర్పాటు చేయించండి. ఇవి ఒకనాటి కాలంలో ఉండే ఇవన్నీ, కానీ కాలంతో పాటు ఇవన్నీ కనుమరుగైపోయినాయి. కానీ మన ఆచారం సాంప్రదాయాలు మాత్రం కనుమరుగు కానియొద్దు. ఇప్పుడు మనం వినాయకుని పెడతా ఉన్నాం, ఇది మనం ఇప్పుడు కాదు, పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి యొక్క దేవుళ్ళే ఆనాడు ఆయన గొలిచిళ్ళు. మరి అలాంటి యొక్క విఘ్నరాజును తీసుకొచ్చి అక్కడ పెట్టి మీరు అక్కడ ఏ కార్యక్రమం చేయకపోయినా ఏం కాదు, కానీ అశ్లీలత ఉన్నటువంటి బట్టలు వేసుకొని పనికిరాని డీజే పాటలు పెట్టి మరి ఆయన ముందడ 9 రోజులు పూజలు చేస్తూ ఈ కార్యక్రమాలు చేయడం అంటే అది మంచిది కాదు. అది మీ యొక్క ప్రాంతానికి కానీ నిర్వాహకులకు కానీ ఆ యొక్క ఎక్కడ కూడా ఆ యొక్క ప్రాంతంలో ఇది మంచి పద్ధతి కాదు. అది ఎవరికి కూడా మనకు మంచిది కాదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాల్సిన కోరుతూ మరి మీరు కూడా ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి. మీ యొక్క ప్రాంతంలో వినాయకుడిని పెట్టినప్పుడు ఎలాంటి రూపంలో ఉన్నాడు ఒకసారి ఆలోచన చేయండి. తర్వాత ఎలాంటి కార్యక్రమాలకు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు ఇది కూడా ఆలోచన చేయండి. మనం వినాయకుని పెట్టినామంటే 9 రోజులు మన ఇంట్లో మనము ఏదైతే మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తామో ఆ యొక్క పుణ్యం మనకు రావాలంటే మనము ఆచారాలు సాంప్రదాయాలను కూడా మనం గౌరవించాలి. ఆ యొక్క అక్కడ వినాయకునికి సంబంధించి ఏదైతే మనం ఉన్నాయో పూర్వీకులు మన పెద్దలు అక్కడ శాస్త్ర సంబంధించిన పండితులు చెప్పిన విధంగా మనం పూజలు కానీ భక్తి కార్యక్రమాలు కనుక చేస్తే ఖచ్చితంగా ఆ పుణ్యం ఉంటుంది తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తే పుణ్యమాడ దేవుడరు కానీ ఇక కొత్తది లేనిది ఏదో తగిలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఒక అపచారం చేయొద్దని కోరుతూ మీ అందరి టీవీ.